హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి మోర్ అప్డేట్స్ కోసం. మీకు ఏదైనా వీడియో చూసేటప్పుడు డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు కాలబుల్ అండ్ ఫ్యూచర్ ఫర్ రీడ్రైవింగ్ రిజల్ట్స్. ఈ మల్టీ థ్రెడ్డింగ్లో మనం డే బై డే ఒక్కో టాపిక్ మీద వీడియోస్ అనేది అయితే చేస్తూ ఉంటాము. మీరు వీడియోస్ అనేది అయితే చూసి ఈజీగా నేర్చుకోండి. అండ్ ఇక్కడ మనకు కాలబుల్ అండ్ ఫీచర్ అంటే ఏంటంటే, మనకు జావాలో కాలబుల్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ ఒక టాస్క్స్ని రిప్రజెంట్స్ అయితే చేస్తుంటుంది. ఆ టాస్క్స్ ఏదైతే రిప్రజెంట్ చేసి ఆ రిటర్న్ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ రిటర్న్ వాల్యూ వచ్చేసి మనకు ఈ ఫ్యూచర్కి అనేది అయితే పాస్ చేస్తుంది. ఈ ఫ్యూచర్ అనేది మనకు ఒక ఇంటర్ఫేస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్యూచర్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే, ఏదైతే కాలబుల్ నుండి వచ్చిన అవుట్‌పుట్, లైక్ కాలబుల్ నుండి వచ్చిన రిటర్న్ టైప్ ఏదైతే ఉందో, రిటర్న్ వాల్యూ ఏదైతే ఉందో, ఆ రిటర్న్ వాల్యూ ఈ ఫ్యూచర్ అనేది, ఈ ఫ్యూచర్ ఇంటర్ఫేస్ అనేదైతే హోల్డ్ చేసుకుంటది. ఓకే. ఇది కాన్సెప్ట్. ఈ కాలబుల్ అనేది అండ్ ఫ్యూచర్ అనేది 2 ఇంటర్ఫేస్‌లే. కాలబుల్ వచ్చేసి మనకు టాస్క్స్‌ని రిప్రజెంట్ చేస్తది. ఆ టాస్క్ యొక్క అవుట్‌పుట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్యూచర్ ఇంటర్ఫేస్‌లో హోల్డ్ చేస్తాము. ఓకే. అండ్ మీకు ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఈజీగా అర్థమవుతది. ఈ కాలబుల్ ఏ విధంగా వస్తుంది, రిటర్న్ వాల్యూ ఏదైతే వచ్చిందో దాన్ని ఫ్యూచర్ ఇంటర్ఫేస్ స్టోర్ చేసుకోవడం, హోల్డ్ చేసుకోవడం ఏ విధంగా అనేదైతే మనము ఈ ప్రోగ్రామింగ్ అనేదైతే ప్రాక్టికల్‌గా చూద్దాం. ఓకే. సింపుల్‌గా ఎస్‌టీఎస్ అనేదైతే ఓపెన్ చేయండి. ఎస్‌టీఎస్ ఓపెన్ చేసి నేను కాలబుల్ అండ్ ఫీచర్ అనేదైతే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. అండ్ ఆ తర్వాత ఒక క్లాస్ అనేదైతే క్రియేట్ చేశాను. ఓకే. కాలబుల్ ఫీచర్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. ఇందులో మనకు తెలుసు నార్మల్‌గా మెయిన్ మెథడ్ అనేదైతే ఉంటది. అండ్ ఇక్కడ మనకు ఎక్సెప్షన్స్ రాకుండా త్రోస్ అనేసి ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎక్సెప్షన్ అనేదైతే యాడ్ చేసుకున్నాము. ఓకే. ఈడి వరకు ఫైన్. ఒక క్లాసు, ఒక మెయిన్ మెథడ్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము కాలబుల్ ఇంటర్ఫేస్ అనేదైతే తెలుసుకుందాం. కాలబుల్ అనేది ఒక ఇంటర్ఫేస్ అని చెప్పుకున్నాము. ఆ ఇంటర్ఫేస్ ఏం చేస్తది? ఒక టాస్క్‌ని రిప్రజెంట్ చేస్తది. ఆ టాస్క్ యొక్క వాల్యూ, రిటర్న్ వాల్యూ ఏదైతే ఉందో, అవుట్‌పుట్ ఏదైతే ఉందో అది రిటర్న్ చేస్తది. సో, ఇక్కడ గూడా మనము ఈ కాలబుల్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి రిటర్న్ వాల్యూ ఇంటిజర్ వచ్చేలాగా మనం రాసుకున్నాం. సీ, ఇప్పుడు కాలబుల్ రిటర్న్ వాల్యూ ఏం రావాలి? ఇంటిజర్ రావాలి కాబట్టి మనము ఈ జనరిక్ టైప్‌లో ఇంటిజర్ రాసుకున్నాము. అండ్ టాస్క్ అనే ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చుకున్నాము. ఈ లాంబ్డా యూజ్ చేసి ఈ లాజిక్ అనేదైతే రాసుకున్నాం. సింపుల్‌గా థ్రెడ్ డాట్ స్లీప్ అనేసి 2 సెకండ్స్ అనేదైతే ఇచ్చాము. ఈ 2 సెకండ్స్ తర్వాత రిటర్న్ వాల్యూ 42 అనేదైతే ఇవ్వాలి. మనం ఏం రాసుకున్నాం? రిటర్న్ వాల్యూ ఇంటిజర్ రావాలనేసి మనం జనరిక్ టైప్‌లో రాసుకున్నాం కదా! సో, కాలబుల్ ఏం చేస్తది? 42 అనే రిటర్న్ వాల్యూ ఇస్తది. ఓకే. తర్వాత ఎగ్జిక్యూటర్ సర్వీస్ ఇంటర్ఫేస్ అని తెలుసుకున్నాము. అండ్ రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ ఇచ్చుకున్నాము. ఎగ్జిక్యూటర్స్ డాట్ న్యూ సింగిల్ థ్రెడ్ ఎగ్జిక్యూటర్, ఒక సింగిల్ థ్రెడ్ ఎగ్జిక్యూటర్‌కి మనము ఈ న్యూ సింగిల్ థ్రెడ్ ఎగ్జిక్యూటర్ అనే మెథడ్‌ని యూజ్ చేశాము. అండ్ ఫ్యూచర్ ఇంటర్ఫేస్ ఏం చేస్తది? అది కాలబుల్ నుండి వచ్చిన రిటర్న్ వాల్యూ హోల్డ్ చేసుకుంటది. సో, ఇక్కడ కూడా మనము ఫ్యూచర్ ఇంటిజర్, ఫ్యూచర్ రిజల్ట్ ఈక్వల్ టు ఎగ్జిక్యూటర్ ఏదైతే మనము రిఫరెన్స్ ఉందో ఆ ఎగ్జిక్యూటర్ డాట్ సబ్మిట్ అని యూజ్ చేసి, సబ్మిట్ మెథడ్ యూజ్ చేసి ఈ టాస్క్‌ని పాస్ చేసినట్లయితే, కాలబుల్ యొక్క ఇంటర్ఫేస్‌ది వేరియబుల్ నేమ్ పాస్ చేసినట్లయితే, దీని నుండి వచ్చిన కాలబుల్ నుండి వచ్చిన రిటర్న్ వాల్యూ మనము ఇక్కడ ఫ్యూచర్ రిజల్ట్స్‌లో స్టోర్ చేసుకుంటది. అంటే హోల్డ్ చేసుకుంటుంది. కాలబుల్ నుండి వచ్చిన అవుట్‌పుట్‌ని ఫ్యూచర్ ఇంటర్ఫేస్ హోల్డ్ చేసుకుంటది. తర్వాత ఆ థ్రెడ్‌ని మనం షట్ డౌన్ చేస్తున్నాము. ఆ తర్వాత మనకు ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేస్తున్నాము. ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఫ్యూచర్ రిజల్ట్ డాట్, ఈ ఫ్యూచర్ రిజల్ట్ వచ్చేసి ఈ ఫ్యూచర్ ఇంటర్ఫేస్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ డాట్ గెట్ అని యూజ్ చేసాం. గెట్ మెథడ్ యూజ్ చేస్తే ఈ ఫ్యూచర్ రిజల్ట్లో ఉన్న ఇంటర్ఫేస్లో హోల్డ్ చేసుకున్న వాల్యూని మనకు వచ్చి ఈ రిజల్ట్స్తో స్టోర్ అవుతుంది. ఈ రిజల్ట్తో స్టోర్ అనేది మనం ప్రింట్ చేస్తున్నాం సింపుల్గా. ఓకే. సింపుల్గా మనము సేవ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్‌లోకి అయితే వచ్చేసి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. జావా అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చూసుకోవచ్చు రిజల్ట్ 42 అనేదైతే వచ్చింది.
సో సింపుల్గా ఇక్కడ మనకు ఈరోజు టాపిక్లో కాలబుల్ అండ్ ఫీచర్ కాన్సెప్ట్ నేర్చుకున్నట్లయితే, కాలబుల్ అండ్ ఫీచర్ వచ్చేసి టూ ఇంటర్ఫేసెస్. కాలబుల్ ఏమో ఒక టాస్క్ని రిప్రజెంట్ చేసి దాని యొక్క అవుట్పుట్ని ఫ్యూచర్ ఇంటర్ఫేస్కి ఇస్తే, ఆ ఫ్యూచర్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది, హోల్డ్ చేసుకుంటుంది డేటాని. ఏదైతే కాలబుల్ నుండి అవుట్పుట్ వచ్చిందో దాన్ని ఫ్యూచర్ ఇంటర్ఫేస్ అనేది అయితే హోల్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ హోల్డ్ చేసుకున్న ఫ్యూచర్ ఇంటర్ఫేస్లో ఉన్న డేటాని మనం రిట్రైవ్ చేసుకొని ప్రింట్ చేసుకున్నాం. ఇది కాన్సెప్ట్ మన కాలబుల్ అండ్ ఫ్యూచర్ అనేసి. ఇది ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ అనేది అయితే క్లియర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు అనేది అయితే వస్తాను. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.